హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో అందం ఎవరికి అవసరం లేదు చెప్పండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. అటు అబ్బాయిలకి కావచ్చు, అమ్మాయిలకి కావచ్చు, ప్రతి చోటు మనం అందంగా కనిపించాలి, మన బాడీలో ప్రతి దాన్ని కూడా అందంగా పెట్టుకోవాలి అని చెప్పి చాలా మనం ఎప్పుడు కూడా తాపత్రయం పడుతూ ఉంటాము. అటు డిఫరెంట్ కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటాము, పార్లర్స్కి వెళ్తూ ఉంటాము, రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాము, టిప్స్ చూస్తూ ఉంటాము, ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం కదా. కొన్ని రిజల్ట్ ఇస్తాయి, కొన్ని రిజల్ట్ ఇవ్వవు. సో ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సొల్యూషన్స్ కావాలనుకుంటూ ఉంటాం. అందులోని మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎల్బోస్ అండ్ నీస్ నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇగోండి ఈ ఎల్బోస్ ఉంటాయి కదా, ఇవి మనకి ఏంటంటే చాలా వరకు చాలామందికి నల్లగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎల్బోస్ కానీ ఈ యొక్క నీస్ కానీ బాగా నల్లగా ఉంటూ ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మామూలుగా మనం పాకేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువ మోకాళ్ళు కూర్చోవడం, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి డార్క్నెస్ అంటే ఎండకి కానీ లేకపోతే ఎక్కువ ట్యాన్ ఫామ్ అవ్వడం, మనం పెద్ద పట్టించుకోము. ఇట్లాంటి ఏరియాస్ అన్నీ కూడా మనం పెద్ద కేర్ తీసుకోమన్నమాట. పోతే పోనీ ఎవరు పట్టించుకుంటారు, మనకి ఏంటంటే ఇక్కడ నుండి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది మనకి పెద్ద అవసరం ఉండదు. తర్వాత అదే ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్ కాదు. అవునా కాదా? జనరల్గానే చెప్తా ఉన్నా. మనం ఎక్కువ కేర్ తీసుకునేవి ఇవే కదా, ఫేసు, చేతులు, ఈ పైపైన చేతులు, పైపైన కాలు. అంతేకాని మనకి ఈ నీస్ ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు చెప్పండి. అదే మనం వన్ పీస్ డ్రెస్సెస్ వేసినప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ నీస్ అవన్నీ మనకి తెల్లగా కనిపించాలి, బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి చూసే వాళ్ళకి చిరాగ్గా అనిపించకూడదని మళ్ళీ మనం డిఫరెంట్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏదైనప్పటికీ కూడా బాడీ అన్నది మంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని కూడా కేర్ తీసుకోవాలన్నమాట. ఇది ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఎక్స్పోజ్ అవ్వట్లేదు, దీని గురించి మనం కేర్ తీసుకుంటే చాలు, దీని గురించి అవసరం లేదు అని కాకుండా ప్రతి దాని గురించి కూడా కేర్ తీసుకుంటే మనం అందంగా కనిపిస్తాం, మనల్ని చూసే వాళ్ళు కూడా అరే బాగుంది అన్నట్టు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క నీస్ అండ్ ఎల్బోస్ కదా, అయితే ఇవి బాగా నల్లగా ఉంటూ ఉంటాయి. మరి దీనికి రెమెడీ ఏంటి అనుకుంటున్నారా? సో ఆ యొక్క రెమెడీని ఇవాళ నేను ముందుకైతే తీసుకురావడం జరిగింది. 3 ఐటమ్స్ ఉంటాయి చాలు మనకి: కర్డ్, యోగర్ట్ అండ్ లెమన్. ఓకే, కర్డ్, యోగర్ట్, లెమన్, ఈ 3 అన్నది ఒక బౌల్లోకి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ అండ్ ఒక చెక్క లెమన్ చక్కగా పిండుకొని కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచిది, మనకి యాంటీబయోటిక్. సో అది మంచిగా యూజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలిసిపోవాలన్నమాట. మనకి పెరుగు, యోగర్ట్ ఏంటంటే కొంచెం గడ్డలాగా ఉండకుండా మంచిగా స్మూత్గా అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్యాక్ ఏదైతే ఉందో ఈ ఎల్బోస్ దగ్గర, ఈ నీస్కి రాసుకోండి. అయితే ఇలా రాసుకున్న తర్వాత ఏంటంటే మీకు మంచిగా అది ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత ఈ యొక్క లెమన్ చెక్క ఏదైతే ఉందో దాంతో చక్కగా ఇట్లాగా ఏమంటారు మసాజ్ చేసుకోండి. అది ఆరిపోయిన తర్వాత ఆ లెమన్ యొక్క చెక్కతోనే మీరు ఇలా చేస్తున్నట్లయితే అక్కడున్న ఆ డార్క్నెస్ కానీ, ఆ ఫామ్ అయిన డార్క్నెస్ కానీ, ఆ బ్యాక్టీరియా కానీ, అక్కడున్న డెడ్ సెల్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఆ యొక్క కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు మంచిగా అవుతుంది. అండ్ ఆ స్మూత్నెస్ కూడా మీకు ఇస్తుంది అనమాట స్కిన్కి. సో అలాగే మనకి ఏంటంటే ఎల్బోస్ దగ్గరే కాదు, ఆ నీస్ దగ్గర కూడా ఇట్లనే ఈ యొక్క లెమన్ చెక్కతో మీరు మంచిగా మసాజ్ చేసినట్లయితే బాగుంటుంది. అది మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా ఒక కాటన్ తీసుకోండి, వాటర్తో క్లీన్ చేసుకోండి. ఓకే, కడగకుండా ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఎల్బోకి రిజల్ట్ చూడండి. మీరు యూస్ చేసిన వెంటనే మీకు మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అంటే మనకి వెంటనే మొత్తం ఆ డార్క్నెస్ తగ్గిపోతుంది అని అంటే, ఇప్పుడు డార్క్నెస్ ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడ మీకు ఎల్బోస్ దగ్గర కానీ నీస్ దగ్గర కానీ ఆ డార్క్నెస్ అనేది మీకు ఎక్కువగా ఉందనుకోండి, వీక్లీ ఒక 2 to 3 times యూజ్ చేయండి. లేదు మాకు పర్వాలేదండి, మరీ అంత డార్క్గా ఏం లేదు అనుకుంటే మీరు వీక్లీ వన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో డార్క్నెస్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ సార్లు యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా సరే ప్రతిదాన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి, ప్రతి దాని గురించి కూడా మనం థింక్ చేయాలి. మొత్తం కూడా మన బాడీలో పార్టే కాబట్టి ప్రతి అవయవం గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. సో ఏంటంటే ఈ యొక్క రెమెడీని మీరు డెఫినెట్గా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది మీరు ఫేస్ చేస్తారు. అండ్ ఈ యొక్క ఎల్బోస్ కానీ నీస్కి కానీ మంచిగా మీకు వర్కౌట్ అవుతుంది. ఎంత బ్లాక్గా ఉన్నప్పటికీ చక్కగా మీకు ఏంటంటే ఆ యొక్క కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ యొక్క డార్క్ పార్ట్ అంటే ఆ యొక్క డార్క్ ఏరియా ఏదైతే ఉందో చక్కగా లైట్ చేస్తుంది. మంచిగా మళ్ళీ యథాతిథిగా మనకి కనిపిస్తాయి అనమాట. మనకి బాడీ ఒక రంగు ఉంటుంది, పార్ట్స్ ఒక రంగు ఉంటాయి కాకుండా మొత్తం కూడా ఒక ఈక్వల్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో డెఫినెట్గా ఈ రెమెడీ మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ బాగా నచ్చినట్లయితే చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. అండ్ మరిన్ని టిప్స్ కోసం మళ్ళీ మా ఛానల్లో చూడండి. సో అనుకోవచ్చు ఇన్ని రెమెడీస్ చెప్తా ఉన్నారు కదా, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుందనంటే కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.